ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. శుభోదయం. Every Hindu should know the meaning of Shodasa Samskarams, which are performed for the whole life of a Hindu about peace and yogic well-being. శుభోదయం. హిందూ యొక్క జీవిత పర్యంతం సుఖశాంతులు యోగక్షేమములు గురించి నిర్వహించబడే షోడశ సంస్కరణములు అంతరార్థం ప్రతి హిందువు గ్రహించాలి. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాల నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్, రాజమహేంద్రవరం 9402255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ ప్లాట్ఫామ్ గుండా మనము ఈ యొక్క జాతకాలు, అదే జ్యోతిష్యము, వాస్తు, న్యూమరాలజీ, ఆధ్యాత్మిక క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాము. ఆ యొక్క భాగంగానే మనం ఈ రోజుని ఆధ్యాత్మికలోకి వచ్చే విధానంగానే షోడశ సంస్కారాల గురించి మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. షోడశ సంస్కారాలు అన్నట్టయితే ప్రతి హిందువు జన్మించిన దగ్గర నుంచి కూడా వారు ఈ యొక్క 16 రకాల సంస్కారాలు చేస్తారు. ఇది చేయవలసిన ధర్మం ఉంది. ఇది అనాదిగా వస్తూ ఉన్నది, ఈరోజు కొత్తగా వచ్చింది ఏమి కాదు. అయితే ఇందులో 16 రకాల సంస్కారాలు కూడా ఇవి పుట్టడానికి ముందర 3 సంస్కారాలు, పుట్టాక 13 సంస్కారాలు కూడా జరుగుతాయి. పుట్టడానికి ముందర 3 సంస్కారాలు ఏమిటి అన్నట్టయితే గర్భాధానము, వంశవనము, సీమంతము. ఇవి మనిషి జన్మకి ముందర జరుగుతాయి. మనిషి జన్మించాక జాతకర్మ, నామకరణము, నిష్క్రమణ, అన్నప్రాసనము, కేశఖండన, కర్ణవేద అంటే చెవులు గుర్తించడము, అక్షరాభ్యాసము, ఉపనయనము, విద్యారంభము, వ్యాధి విద్యారంభము, తర్వాత కేశాంత, సమావర్తన, స్నాతకం, వివాహం, అంత్యేష్టి అని ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఇందులోనూ మనం అన్నీ చెప్పుకోవడానికి ఈ రోజుని టైం సరిపోదు కాబట్టి మనం కొన్ని చెప్పుకుంటాము. అందులోనూ గర్భాధానం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాము. ప్రతి మనిషికి కూడా తన యొక్క వారసుడు రావాలని, తన వంశం ఉద్ధరించాలని, తనకు ఒక మంచి పుత్రుడు పుట్టాలని, తన కుటుంబానికి, తన రాష్ట్రానికి, తన దేశానికి ప్రేరు ప్రఖ్యాతులు తేవాలని ఆ యొక్క కాంక్ష ఉంటుంది. అదేవిధంగా ధనవంతుడు పుట్టాలని, తర్వాత సుగుణాభిరాముడు పుట్టాలని, అల్లరిలో శ్రీకృష్ణుడు లాంటి వాడు పుట్టాలని, గుణాల్లో రాముల్లాగా ఉండాలని, ఏ విధమైన చెడు గుణాలు లేకుండా ఉండాలని, తర్వాత తన యొక్క మాట పిల్లవాడు వినాలని, పెద్దలను గౌరవించాలని, సత్కర్మలు చేయాలని, దుష్కార్యములు వదలాలని, మంచి ఆలోచనలతో ఉండాలని, అతని యొక్క పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరికతో ప్రతి మనిషి, ప్రతి దంపతులు కూడా ఉంటారు. ఈ యొక్క తాతగారు మంచి మనవడు పుట్టాలనుకుంటాడు, తండ్రి మంచి కుమారుడు పుట్టాలి అని అనుకుంటుంటాడు. అంటే అయితే అలా అనుకున్నంత మాత్రం జరిగిపోతుందా? కాదు. దానికి తగ్గ ప్రయత్నం మనం చేయాలి. దానికి ఒక ధర్మపత్నిని వివాహం చేసుకోవాలి. ఆ యొక్క ఆవిడ ఎలా ఉండాలంటే సుగుణంలో సీతాదేవిలాగా ఉండాలన్నమాట. పాతివ్రత్యంగా ఉండాలి, ఒక మంచి మనసుతోటి ఉండాలి. అటువంటి ఆవిడని వివాహం చేసుకున్నాక ఒక మంచి ముహూర్తాన్ని, తర్వాత గర్భాధానానికి ముహూర్తం పెట్టించుకోవాలి. అంటే తన ధర్మపత్నిని సంగమించే సమయం అయితే ఒక మంచి ముహూర్తం పెట్టించుకోవాలి. అది కూడా పురుష రాశిలో చంద్రుడు ఉండగా పెట్టినట్టయితే సత్సంతానం, పుత్రుడు పుడతాడని ఒక నమ్మకం. తర్వాత లగ్నంలో గురుడు ఉండగా పుట్టినట్టయితే సంతానం పుడతారని నమ్మకం. అదేవిధంగా పంచమ భావంలో గురుడు ఉండగా పుట్టినట్టయితే మంచి సంతానం కలుగుతుందని ఇది. అందుకు దీన్ని ఈ గర్భాధాన ముహూర్తం మన పేరు మోసిన సిద్ధాంతులు, తర్వాత పండితులు వీరు పెడతారు. వారు పెట్టాక దాన్ని ఆచరించాలి. అప్పుడు ఆ విధంగా చేసినప్పుడు అయినట్టయితే ఒక మంచి ముహూర్తాన్ని ఇది చేస్తే ఆ యొక్క గర్భాధానం మొత్తం సక్సెస్ అవుతుంది. ఈ యొక్క
గర్భాధానం వలన అనంత కోటి పుణ్యాలు లభిస్తాయి అని మనకు శాస్త్రాల్లో చెప్పున్నారు. అంటే ఇది కన్యాదానం తర్వాత అయ్యేది. నెక్స్ట్ పుంసవనం. పుంసవనం అన్నట్టయితే గర్భధాన కార్యక్రమం అయిపోయింది, తర్వాత భగవంతుడు అనుగ్రహించాడు, ఆవిడ నెల తప్పింది, అంటే గర్భవతి అయ్యింది. గర్భవతి అయ్యింది అని కన్ఫర్మేషన్ అయ్యాక 3వ నెలని చేసే కార్యక్రమం ఇది. ఇది కూడా ఒక మంచి సంతానం కలగటానికి, పుత్రుడు కలగటానికి దోహదపడే కార్యక్రమం ఇదేనా. చంద్రుడు పురుష రాశిలో ఉండగా ఇక్కడ దీనికి ముహూర్తం పెడతారు. మంచి జననం కోసం జరిగే సంస్కారం. గర్భం దాల్చిన స్త్రీ ఆ రోజుల్లో కూడా ఏంటంటే ఉపవాసం ఉండాలి. గర్భం దాల్చిన స్త్రీ గర్భవతి ఆ రోజుల్లో ఉపవాసం ఉండి ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలు నూరి ఆ రసాన్ని మంత్రాలతోటి ఆ యొక్క నాసికలో ముక్కులో వేస్తారనమాట. అప్పుడు ఆరోగ్యవంతుడైన కుమారుడు జన్మిస్తాడని నమ్మకం. ఇది పుంసవనం అంటారనమాట. ఇది 3వ నెల నుంచి చేస్తారు. తర్వాత చేసే కార్యక్రమం సీమంతం. సీమంతం అన్నట్టయితే దాని అర్థం ఏంటంటే పాపిడి తీయటము అని అర్థం అన్నమాట. పాపిడి తీయడం అని అర్థం. ఇది ఈ సీమంతం రోజుని భర్త అనుసరించవలసిన విధి విధానాలు, అతని యొక్క నియమాలు అన్నీ కూడా పండితులు చెప్తారు. అయితే భార్య సౌభాగ్యం కోసం, తన బిడ్డ దీర్ఘాయుష్యుడు పుట్టాలి, తన బిడ్డ క్షేమం కోసం జరిపేదే సీమంతం. సీమంతం అంటే పాపిడి తీయడం అన్న అర్థం చెప్పాం కదా. అంటే తల్లి గర్భవతి అంటే తన భార్య సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి మగవాడు కూడా కోరుకోవాలి. ఎప్పుడైతే గర్భవతి సుఖ సంతోషాలతో ఉందో, ఆనందంతో ఉందో, అప్పుడు పుట్టే వాళ్ళు కూడా పూర్ణచంద్రుడు లాంటి వాళ్ళు పుడతారు. పరిపూర్ణ విద్యలతోటి వెళ్తారు. తర్వాత అనేక రకాల విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. దేశానికి, ప్రపంచానికి ఖ్యాతి తెచ్చే వాళ్ళు పడతారు. ఒక వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా అయినా, శైవ సాంప్రదాయం ప్రకారంగా అయినా మంచి వాళ్ళు పుట్టే అవకాశం ఉంది. తర్వాత అక్కడ గర్భవతి అయిన స్త్రీ ఏం చేయాలి అక్కడ అన్నట్టయితే తనకు రూములో ఆ యొక్క భర్త యొక్క ఫోటోని పెట్టుకోవాలి. తర్వాత తనకి మంచి దేవుడు యొక్క ఫోటోని పెట్టుకోవాలి. మీకు సుగుణాభి రాముడు పుట్టాలి అని రాముడు ఫోటో పెట్టుకోవచ్చు, అల్లరి కృష్ణుడు పుట్టాలని కృష్ణుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు. తన భర్త లాంటి గుణవంతుడు రావాలని భర్త యొక్క ఫోటో పెట్టుకోవచ్చు. లేచిన వెంటనే గర్భవతిని స్త్రీ భర్త ముఖాన్ని చూడాలి, భర్త మటుకు భార్య ముఖాన్ని చూడాలి. ఆ విధంగా చూసి వీళ్ళు అన్యోన్యంతో ఉండాలి. ఉంటే అన్ని విధాలు మంచిదన్నమాట. కానీ ఏమాత్రం కూడా గర్భవతి స్త్రీకి భర్త బాధని కలగ చేయకూడదు. కలగ చేసినట్టయితే ఒక్కొక్క సందర్భంలో గర్భ విచ్ఛిత్తి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క గర్భవతి అనే స్త్రీని 9 నెలల్లో కూడా, అంటే నవమాసాలు కూడా పువ్వులలో పెట్టుకుంటే చూడాలి. పువ్వులలో పెట్టుకుంటూ చూసినట్టయితే అక్కడ ఆవిడ సుఖంగా ఉంటుంది. తత్ఫలితంగా మంచి బిడ్డని ఇతనికి ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దీనికి భర్త సహకారం ఎంతైనా ఉంది. ఈ సీమంతం రోజుని ముత్తైదువులందరూ వస్తారు, గాజులు తొడుగుతారు, ఈ యొక్క పాపిడి తీస్తారు, సింధూరం బొట్టు పెడతారు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ యొక్క గర్భవతి అయిన స్త్రీ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎప్పుడూ ఆనందంతో ఉండాలి, ట్రాజడీ స్టోరీలు ఏం చూడకూడదు. తర్వాత నీతి బోధించే సూక్తులు చదవాలి. తర్వాత సద్గోష్ఠి చేయాలన్నమాట. విష్ణునామాన్ని జపించాలి, శివనామాన్ని జపించాలి, లేదంటే మీకు ఇష్టమైన నామాన్ని జపించాలి. జపిస్తే అన్ని విధాలు కూడా మంచిది. నెక్స్ట్ ఇది అయిపోయాక తర్వాత జాతకర్మ అన్నట్టయితే జాతకర్మ తర్వాత మీకు నామకరణం రెండు కూడా ఒకటే అనుకుంటారు చాలామంది. రెండు కూడా వేరుగా ఉంటాయి. జాతకర్మ అన్నట్టయితే బొడ్డు కోయకుండా చేసే ప్రయత్నం అన్నమాట. బొడ్డు కోయకుండా చేయటం ఏంటండి, ఇప్పుడు అందరూ కూడా బొడ్డు కోసగా చూస్తున్నారు కదా అన్నారు. అంటే పూర్వకాలంలో జరిగేవి. ఇప్పుడు ఇళ్లలో డెలివరీస్ అయినట్టయితే జరిగే అవకాశాలు ఉంది. అన్నీ హాస్పిటల్ డెలివరీస్ కాబట్టి బొడ్డు కోసగా మనకు చూపిస్తున్నారు. ఇంకా తప్పదు. అయితే దీనికి బలానికి తెలివితేటలకి కూడా 2 వస్తువులను మనం వాడుకుంటాం. బలానికి తెలివితేటలకు కూడా నెయ్యి, తేనెలను మనం వాడుకుంటాం. అటువంటి నెయ్యి, తేనె, సన్నని బంగారు గొట్టం సన్నని బంగారు తీగ తయారు చేయించి ఆ బంగారు తీగకి నెయ్యి, తేనె అంటించి అప్పుడు శిశువు యొక్క నోట్లో తాకిస్తానమాట. అది ఒకటి. దీనివల్ల ఏంటంటే బలము, తేజస్సు శిశువుకు వస్తుంది. రెండవది ఆయుష్ రావాలి.
ఆయుష్ రావాలంటే దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి పిల్లవాడు. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే పిల్లవాడు దీర్ఘాయుష్మంతుని కలగజేసే ఋషులు ఉన్నారు, పితృదేవతలు ఉన్నారు, అగ్ని సోములు ఉన్నారు. వీళ్ళని ఆవాహన చేయాలి. మంత్రాలతోటి ఆవాహన చేసి పిల్లవాడి ముందర చదువుతారు ఆవాహన మంత్రాలు. అప్పుడు వాళ్ళు వస్తారు, పిల్లవాడిని దీవిస్తారు, అంటే శిశువుని దీవిస్తారు అనమాట. నెక్స్ట్ శక్తి త్వం శతమానం భవతి అని శిశువుకి చెబుతారనమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు బొడ్డు తాడు కోసి శిశువుని శుభ్రం చేసి తల్లి స్తన్యాన్ని ఇస్తుందన్నమాట, అంటే పాలనిస్తుంది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిమిషాల్లో జరిగిపోతుంది, పెద్ద ఎక్కువ టైం ఏం కాదు. దీని తర్వాత నామకరణం. ఈ నామకరణం అనేది చిన్న కార్యక్రమమా పెద్ద కార్యక్రమమా అని మనం అనుకోవద్దు. ఇది ఒక రకంగా పెద్ద కార్యక్రమం. నామకరణం అనేది పేరు పెట్టడం అంటారు. పరాశర గృహ సూత్రాల ప్రకారంగా పేరు 2 లేక 4 అక్షరాలతో అంతలాగా పెట్టేవారు పూర్వం. అంటే భాగ్యవతి, ధనవతి, ఇటువంటి ఇలా ఈ విధంగా పెట్టేవారు అనమాట. అయితే తర్వాత రాను కూడా పొడుగు పేర్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయన్నది నాకే తెలియదు, మీకు అసలు తెలియదు. ఇక ఆడపిల్ల పేరు పెట్టామంటే దానికి బేసి సంఖ్యలు పెట్టాలి, ఆడ్ నెంబర్స్ పెట్టాలి అని అనేవారు. చివరి ఆ అని ఉండాలి అని అనేవారు అనమాట. ఇందులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఆడపిల్లకి సరి సంఖ్య పెట్టాలంటారు, కొంతమంది బేసి సంఖ్య పెట్టాలని అంటుంటారు. అయితే నెక్స్ట్ ఈ యొక్క పేరు జన్మ నక్షత్రాన్ని బట్టి పెడతారనమాట. జన్మ నక్షత్రాన్ని బట్టి పెడతారన్నట్టయితే ఈ జన్మ నక్షత్రాన్ని బట్టి పెట్టే కార్యక్రమం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నట్టయితే, ఇప్పుడు పూర్వకాలంలో మనకి మా భావం ఉంది, భాష ఉంది, కానీ స్క్రిప్ట్ లేదు. అవి దాచుకుంటాను తాళపత్ర గ్రంథాలు అని నేను ఒకలాగానే ఏదైనా రాసినా ఏ సూర్యుల్లోనో ఆటల్లోనో పెట్టినట్టయితే అది వర్షానికి తడిసిపోయా, తుఫాన్లు కొట్టుపోయా, తర్వాత అగ్ని దహనం అయినట్టయితే కాలిపోయే ఉండేవి. ఎవరికి జ్ఞాపకాలు ఉండేవి. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి జ్ఞాపకం ఉండేది కాదు. వ్యాపారం చేసుకునే వర్తకులకి అసలు జ్ఞాపకం ఉండేదే కాదు. నెక్స్ట్ దేశాన్ని పాలించే రాజులకు కూడా అది జ్ఞాపకం ఉండేది కాదు. అయితే తర్వాత ఏమయ్యేది అన్నట్టయితే ఒక అక్షరాభ్యాసం మొత్తం పెట్టాలన్నా, ఉపనయన ముహూర్తం పెట్టాలన్నా, లేదంటే వివాహం మొత్తం పెట్టాలన్నా, ఇవన్నీ కూడా ప్రతిపాదించాలంటే ఆ యొక్క సద్బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి వివాహం చేస్తున్నాము, ముహూర్తం పెట్టండి అంటే, మీ అబ్బాయి నక్షత్రం ఏంట్రా, మా అబ్బాయి నక్షత్రం నాకు తెలియదండి, అప్పుడు మీరు ఏదో చెప్పారు, నేను విన్నాను, మర్చిపోయాను. అప్పుడు రాసిచ్చిన తాళపత్ర గ్రంథం కూడా ఎక్కడ మిస్ అయిందండి, తెలియదు. మరి ఎలా పెట్టాలి ఏమో తెలియదండి. మరి ఇదంతా కూడా సమస్య వచ్చింది కదా. ఇప్పుడు ఒక ముహూర్తం పెట్టాలంటే నక్షత్రం ఉండాలి, ఆ నక్షత్రం ఉండాలంటే జన్మ నక్షత్రం కావాలి, జన్మ నక్షత్రం కావాలంటే పుట్టిన నక్షత్రం వీళ్ళ జ్ఞాపకం ఉండాలంటే లేదు. అటువంటి అందుకు ఏం చేశారంటే ప్రాక్టికల్ థియరీలోకి రావటానికి గాను ఈ యొక్క నక్షత్రానికి కొన్ని పేర్లు పెట్టారు. ఆ యొక్క మొదటి అక్షరం పెట్టి ఆ పేర్లు పెట్టినట్టయితే తర్వాత ఆ పేరుని బట్టి నక్షత్రాన్ని తీసేవారు. ఉదాహరణకి రోహిణి నక్షత్రం 2వ పాదంలో ఒక పాప పుట్టింది అనుకుందాం. ఆ పాప ఓవా వీవు రోహిణి నక్షత్రం అని వాళ్ళు అక్షరాలు ప్రతిపాదించి 1వ పాదం ఓ, 2వ పాదం వా, 3వ పాదం వి, 4వ పాదం ఊ అని పెట్టారు. ఇప్పుడు ఈ పాప 2వ పాదంలో పుట్టింది కాబట్టి వా అనే అక్షరంలో పెట్టరా పేరు అన్నారు. అప్పుడు వాసవి అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ ఈ అమ్మాయి పేరు వాసవి. వాసవి అన్నట్టయితే రత్నములు గలది, రత్నావతి అని పేరు. ఇంద్రునకు భార్య వాసవి అని కూడా పేరు. అంటే రకరకాల ఏ పేరు పెట్టేటప్పుడు కూడా మంచి భావం వచ్చేలాగా పెట్టేవారు అనమాట. అంతేగాని ఏదో చెత్త పేర్లు ఎవరు పెట్టేవారు కాదు. అయితే అప్పుడు వాసవి అని పేరు పెట్టారు కదా. వాసవి అని పేరు పెట్టాక తర్వాత అమ్మాయికి అక్షరాభ్యాసం చేయాలి. పంతులు గారు మా అమ్మాయికి అక్షరాభ్యాసం మొత్తం చేయాలి, మా వాసవికి మీరు చూడండి పేరు చెప్పండి అనేటప్పటికల్లా ముహూర్తం పెట్టండి. ఏంట్రా పేరేంటి? వాసే. వాసవియా? ఓ వా వి వు. వా అంటే 2వ అక్షరం, రోహిణి నక్షత్రం 2వ పాదంలో పుట్టింది కదా. అవునండి 2వ పాదంలో పుట్టింది, కరెక్ట్గానే చెప్పారు మీరు. అబ్బా మీరు అంత దైవజ్ఞాలండి అనేవారు అనమాట. అప్పుడు దాన్ని బట్టి పేరు పెట్టేవారు. అందుకే ఏంటంటే ప్రాక్టికల్ థియరీ టు ప్రాక్టికల్గా వచ్చారనమాట. ఇది అంటే ఇప్పుడు ఆధార్ కార్డులో లాగే ఆ విధంగా పెట్టడం ఒక పద్ధతి. రెండవది ఏ నెలలో పుట్టిందో కూడా కొన్ని పరిస్థితుల్లో తెలియాలి కాబట్టి మాసాధిపతి పేరు కూడా పెట్టేవారు అనమాట. ఆ మాసానికి ఎవరు అధిపతి, ఆ మాసానికి ఒక పేరు ఉండేది, ఆ పేరుని బట్టి కూడా ఇంకో పేరు పెట్టేవారు.
తర్వాత తన ఎలవేల్పు పేరుని బట్టి కూడా పెట్టారు. ఎలవేల్పు అంటే కొంతమందికి వాసవి కన్యకాపన వస్తే ఎలవేల్పు వాసవి అని పెట్టేవారు. కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఎలవేల్పు వెంకన్న, శ్రీనివాసం, వెంకటేశ్వర పేర్లు పెట్టేవారు. కొంతమందికి శ్రీశైలం మల్లికార్జునుడు ఇష్టం కాబట్టి ఏంటంటే శ్రీశైలం మల్లికార్జున అని పెట్టేవారు అనమాట. రకరకాల పేర్లతోటి రకరకాల తర్వాత ఏం చేసేవారు అన్నట్టయితే తన యొక్క తాతలు ముత్తాతలు వారి జ్ఞాపకార్థం వాళ్ళ మీద ఉండే ప్రేమ, భక్తి, విశ్వాసాల కొద్దీ వాళ్ళ పేర్లు కూడా పెట్టేవారు. ఇన్ని పేర్లు పెట్టి ఇన్ని రకరకాలుగా ఆ పేరు పెట్టే విధానం చాలా రకాలుగా వచ్చింది. ఈ రోజుని చాలా వెర్రి పొందలు తొక్కింది. ఆ యొక్క పేరు పెట్టాలన్నట్టయితే ఒక భావం ఉండాలి. ఆ భావానికి తగ్గట్టుగానే పేరు పెట్టాలి. ఎప్పుడో కృష్ణ అని పేరు పెట్టారంటే ఆకర్షయితి కృష్ణ, ఆకర్షింపబడే కృష్ణ. మీరు ఎవరినైనా చూడండి, కృష్ణ అని పేరు పెట్టిన ప్రతి వాళ్ళు కూడా ఆకర్షింపబడతారు. అదేవిధంగా రామ అనే పేరు రమించేవాడు అని అర్థం. అంటే భక్తుల హృదయాల్లో కానీ జనాల హృదయాల్లో కానీ క్రీడించేవాడు అని అర్థం అనమాట. రామ అన్న పేరు అందరూ కూడా చాలా మంది సాఫ్ట్గానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మధుసూదన్ అంటే మధు అనే రాక్షసుని సూచించిన వాడు అంటే విష్ణుమూర్తి అని పేరు అనమాట. ఈ విధంగా మనం పేర్లు పెట్టుకుంటే మనకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈ పేర్లు పెట్టే విధానం ఇంకా చాలా చాలా రకాలుగా ఉందండి. మనకి ఈ రోజున సమయాతీతం అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ పావుగంట అయ్యింది కాబట్టి మనకి మిగిలినవన్నీ కూడా మిగిలిన సంస్కారాలన్నీ కూడా రేపటి క్లాసుల్లో చెప్పుకుందాము. అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ఆశీస్సులు ఇస్తూ మీ అందరి మంచిని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. శుభం భూయాత్. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.